మదనపల్లెలో బయట బండ్లు గనక రాకపోతే ఇప్పుడున్న కాయకి క్వాలిటీకి ఖచ్చితంగా 1000 రూపాయలు అయితే వెళ్ళే అవకాశాలు ఉండేవండి. బయట బండ్లు రాకన్నా ఉంటే బయట బండ్లు అనేవి చాలా వస్తున్నాయి కాబట్టి ఇక్కడున్న కాయకి కేవలం 500 రూపాయలు మాత్రమే దక్కుతోంది. క్వాలిటీ కాయకి, నెంబర్ 1 కాయకి. బయట బండ్లు కనుక తగ్గాయి ఈ సమయంలో అంటే కనుక దగ్గర దగ్గర 1000 రూపాయలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయండి మదనపల్లి మార్కెట్లో. ఇంకా లేట్ లేకుండా మిగతా అంతా డీటెయిల్స్ అన్నీ చూసేయండి, దిగుమతులు ఇవన్నీ కూడా. హాయ్, హలో, నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి ప్రస్తుతానికి ప్రతి మండీలో దిగుమతి ఎంత దిగింది అనే విషయం అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే దాంతోపాటు ఎగుమతులన్నీ పూర్తయినాయా లేదా, అలాగే బండ్లు, బయట బండ్లు ప్రస్తుతానికి ఏమైనా దిగినాయా, అలాగే నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అలాగే నిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏం అడగలేదండి, జస్ట్ ఒక సరదాగా క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇవాళ అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి. ఇదిగోండి, చలిమంటలు అప్పుడే స్టార్ట్ అయినాయి. చలి అయితే విపరీతంగా ఉందండి. మదనపల్లి టమాటా మార్కెట్ చూడండి, చలిమంటలు అప్పుడే వేసినారు. 7:45 వస్తుంది ప్రస్తుతానికి టైము. చలిమంటలు అప్పుడే రెడీ అయిపోయినాయి. చలి అయితే పెరుగుతుందండి రోజు రోజుకి. ఎందుకో ఒక 2-3 రోజులు ఏదో కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్టు మళ్ళీ పెరుగుతోంది చలి అయితే. ఇంకా ఈరోజు దిగుమతుల గురించి చూస్తే ప్రస్తుతానికి ఒక 4-5 మండీల్లో మాత్రమే కాయ దిగిందండి. వాటిల్లో కూడా 200కు మించి అయితే కాయ దిగలేదండి ఆ మండీలో కూడా. ప్రస్తుతానికి ఆ విధంగా అయితే ఉన్నాయి కాయలు. ఇంకా ప్రస్తుతానికి దిగిండే మండీల్లో ఎక్కువగా దిగిండే మండి వచ్చేసి పీవీఎస్ మండి అండి. పీవీఎస్ మండి అలాగే సిఎంహెచ్ మండి. ప్రస్తుతానికి ఈ 2 మండీలు ఎక్కువ కాయ దిగిన మండీలుగా ఉన్నాయి. టీవీఎస్లో కూడా తక్కువగానే దిగిందండి, అది కూడా చూపించేస్తాను మీకు. మనం ప్రస్తుతానికైతే టీవీఎస్ మండి దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి, కాయ కేవలం 50 లోపు మాత్రమే దిగింది. ప్రస్తుతానికి టైం అయితే దగ్గర దగ్గర 7:45 దాటిపోతుంది. చాలా మండీల్లో ఖాళీగానే ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇంకా దిగుమతుల గురించి చాలా తక్కువగా మాట్లాడుకోవాలేమో అని చెప్పి నిన్న వీడియోలోనే చెప్పాను టైటిల్లో. సో ఈరోజు అయితే అలాగే కనబడుతుంది పరిస్థితి. ఇంకా మరీ మాట్లాడుకోలేనంత పరిస్థితిగా అయితే కనబడుతుంది. ఓకే, ఇంకా దిగుమతులు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇంకా ఎగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే బయట బండ్లకు సంబంధించి ఎగుమతులు అయితే కొన్ని మండీల్లో అయితే నడుస్తున్నాయండి ప్రస్తుతానికి ఇంకా. ఓకే, ఇంకా ఎగుమతులు అయిపోయిన తర్వాత బయట బండ్ల గురించి చెప్పాలంటే, బయట బండ్లు అయితే మార్కెట్లోకి ఇంకా ఏవి రాలేదండి. పొద్దున్నే 1-2 బండ్లు ఏవో ఎగుమతులు అయితే నడుస్తున్నాయి. అంతకుమించి బయట బండ్లు అయితే ఇంకా దిగలేదు. రేపు పొద్దున్నే దిగుతాయి అనుకుంటా అండి. చాలా బండ్లు అయితే ఎక్కువగానే దిగే అవకాశం ఉంది. ఎందుకంటే మదనపల్లి మార్కెట్లో స్టాక్ అనేది చాలా తక్కువగా కనబడుతుంది కాబట్టి రేపు పొద్దున్నే ఎక్కువ బండ్లు దిగే అవకాశం అయితే కనబడుతుంది. ఓకే, ఇంకా నిన్న అడిగినటువంటి క్వశ్చన్ ఏదో సరదాగా అడిగానండి. ఏ క్వశ్చన్ అడగాలో అర్థం కాక సరదాగా అయితే అడిగాను. దానికి కామెంట్ చేసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. క్వశ్చన్కి కామెంట్ చేసిన భాస్కర్ రెడ్డి గారు, అలాగే ఆది గారు, మిగతా వాళ్ళు కామెంట్ చేసి ఉంటే వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, ఇంకా ఈరోజు అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే,
మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ప్రధానం దాని అవార్డు ఏదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా రేపటి వీడియోలో ఇదే సమయానికైతే నేనైతే చదివి వినిపిస్తానండి వీడియో ద్వారా. ఓకే, మీ అందరు ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళ పేర్లు. క్వశ్చన్ మరొకసారి అడుగుతున్నాను, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది? ఓకే, ఈ క్వశ్చన్కి ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా చదివి వినిపించేస్తానండి. ఓకే, ఇంకా ఎవరైనా లైక్ కొట్టుకుని ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. ఓకే, ఇంకా మన ఛానల్కి మరింత సపోర్ట్ను అందివ్వాలి అని అనుకునే వాళ్ళు జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అవ్వచ్చండి. ఓకే, ఇంకా ఇంకేం చెప్పాలి, ఏదో మర్చిపోయినట్టున్నా అండి. ఇంకా మొలకల చెరువు గురించి వాళ్ళ టాప్ రేట్లు వీడియో పెట్టానండి, చూడకన్నా ఉంటే వెళ్ళి చూసేయండి. అక్కడ రేట్లు అయితే ఇవాళ డౌన్ అయ్యాయి. 300, 330 ఇలా అయితే టాప్ రేట్లు ఉన్నాయండి మొలకల చెరువులో ఇవాళ. అక్కడ కూడా బండ్లు అయితే దిగినట్టున్నాయి, బయట బండ్లు ఎక్కువగానే. సో రేట్లు అనేవి డౌన్ అయ్యాయి. మదనపల్లిలో మాత్రం ఈరోజు 500 అయితే అందుకుందండి. బయట బండ్లు అన్ని బండ్లు దిగినా కూడా 14, 15 బండ్లు దిగినా కూడా ఇక్కడ రేటు మాత్రం 500 అయితే అందుకుంది. నిజంగా ఇది కొంచెం బెటర్ అనే చెప్పచ్చు, చాలా మంచి ధరే. అన్ని బండ్లు దిగినా కూడా లోకల్ కాయకి రేట్ అనేది భారీగానే వచ్చిందని చెప్పాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు. మీరు ఇంత సపోర్ట్ని అందిస్తున్న మన ఛానల్కి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అయితే తప్పకుండా చెప్పాలి. పొద్దున్నే వీడియోకి కానీ అలాగే వేలం సమయానికి పెట్టే వీడియోకి కానీ మీరు చాలా సపోర్ట్ అయితే అందిస్తున్నారు మన ఛానల్కి, నాకు అలాగే. ఓకే అండి, ఇంకా మీకు ప్రత్యేకమైన వీడియోలు కావాలంటే జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ అయిపోండి. మీరు కోరిన వీడియో అయితే నేను చేసి పెడతానండి మదనపల్లి టమాటా మార్కెట్కు సంబంధించి. ఓకే, మీరు అడిగిండే వీడియో అయితే చేసి పెడతానండి మదనపల్లి టమాటా మార్కెట్కి సంబంధించి. ఇది ఈరోజు వీడియో. మదనపల్లిలో ప్రస్తుతానికి దిగుమతులు, ఎగుమతులు, అలాగే బయట బండ్లు, అలాగే ఇంకా నిన్న క్వశ్చన్ అడిగాను, దానికి ఎవరెవరు కరెక్ట్గా చెప్పారు వాళ్ళ పేర్లు, అలాగే ఈరోజు క్వశ్చన్ అడిగాను జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, దానికి కరెక్ట్గా ఆన్సర్ చేసే వాళ్ళ పేర్లు రేపు వీడియోలో చెప్తానండి. థ్యాంక్ యూ అండి ఇంతవరకు. బాయ్, పొద్దున్నే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.